ఈ వీడియోలో మనం తెలంగాణ 10th క్లాస్ SA1 హిందీ సెకండ్ లాంగ్వేజ్ అక్టోబర్ 2024లో జరిగిన క్వశ్చన్ పేపర్ చూడబోతున్నాం. ఈ సెట్ R28. ఆర్ అంటే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన సెట్ ఇది. ఈ పేపర్ మనతో పంచుకున్నది అమృత హైదరాబాద్ నుంచి. థ్యాంక్ యూ అమృత. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక ప్యాసేజ్ ఇచ్చారు. ఈ ప్యాసేజ్కి మళ్ళీ 5 క్వశ్చన్లు ఇచ్చారు. ఈ 5 క్వశ్చన్లు ఆన్సర్ చేస్తే మనకు 5 మార్కులు అంట. ఒక్కో దానికి 1 మార్కు. సో ఫస్ట్ క్వశ్చన్కి వస్తే, నెల్సన్ మండేలాకు కహా కామ్ కర్నా పడా అంటే, నెల్సన్ మండేలాకు కోయలా ఖనిజ్ మే కామ్ కర్నా పడా. కా బదులు మే రాసేయండి, ఇక్కడ పడా వరకు రాయండి చాలు. శ్వేత్ సర్కార్ సే హుయే సమఝోతే కా పరిణామ్ క్యా నికలా. ఇక్కడ రాశాడు చూడండి, శ్వేత్ సర్కార్ సే హుయే ఏక్ రాయాల్సిన అవసరం లేదు. సమఝోతే కే బాద్ దక్షిణాఫ్రికా కా నిర్మాణ్ హువా, ఇది రాయాలి. वे किसके प्रतीक बन गए. वे दक्षिण अफ्रीका एवं समूच विश्व में रंग भेद का विरोध करने का प्रतीक बन गए. ఇది మొత్తం లైన్ అలానే రాసేయచ్చు. दक्षिणाफ्रिका के लोग उनका सम्मान किस प्रकार करते थे. సో ఇక్కడ రాశాడు చూడండి లాస్ట్ లైన్లో, दक्षिणाफ्रिका के लोग मंडेला को व्यापक रूप से राष्ट्रपिता मानते है. సో లాస్ట్ క్వశ్చన్ ఏమంటున్నారు, ఉపయుక్త గదాంశ్ కిస్ పార్ట్ కే సే లియా గయా హై. ఏ లెసన్ నుంచి తీసుకున్నారు, అది మీ టెక్స్ట్ బుక్లోంచి మీరు రాయాలి. అమృత లాగే మీరు కూడా మీ పేపర్లు మాతో షేర్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి మీ పేరు ఊరితో సహా పంపించండి. అవి కూడా మేము అప్లోడ్ చేస్తాం. అది ఫైనల్ ఎగ్జామ్స్ పేపర్ అయినా పర్లేదు. తర్వాత రెండో క్వశ్చన్లో ఇంకొక ప్యాసేజ్ ఇచ్చి మళ్ళీ 5 క్వశ్చన్లు ఇచ్చారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, విద్యార్థియోంకో బచ్పన్ సే హీ కిసే బఢానా చాహియే. ఇక్కడ రాశాడు చూడండి, విద్యార్థియోంకో బచ్పన్ సే హీ अपनी वाचन शक्ति को बढ़ाने का प्रयत्न करना चाहिए. फर्स्ट लाइन फर्स्ट क्वेश्चन का आंसर. वाचन शक्ति को बढ़ाने के लिए उन्हें क्या करना चाहिए. సో ఇక్కడ ఫస్ట్లో మనం ఏం రాయాలంటే, వాచన్ శక్తికో ఇక్కడ ఉంది చూడండి, వాచన్ శక్తికో బఢానే కే లియే, ఇక్కడి నుంచి మొత్తం రాసేయండి. అచ్చే అధ్యాపకంకి ఇదంతా రాసుకుంటూ పోయి ఇక్కడ వరకు చింతన్ భీ హోనా చాహియే, ఈ మొత్తం రాయాలి. దీనికి పెద్ద ఆన్సర్ అవుతుంది, బట్ రాయాలి తప్పదు. వాచన్ కా మహత్వ కబ్ బఢతా హై. సో ఇక్కడ ఏముంది, మనుష్యోं के गुणों से ही वाचन का महत्व बढ़ता है. ఇక్కడ వరకు మళ్ళీ షార్ట్ ఆన్సర్ ఇచ్చారు. वाचन शक्ति के द्वारा वह क्या क्या प्राप्त करता है. ఇదిగోండి ఇక్కడ రాశారు చూడండి, వాచన్ శక్తికి ద్వారా, ఇక్కడ ఇది తీసేసి ఇస్సే అనేది తీసేసి అది రాయండి. వాచన్ శక్తికి ద్వారా మనుష్య జీవన్ కే సుఖ దుఖో మే నిర్భయతా సే ఆగే బఢతా హై, జహాం భీ జాయే, అలా రాసుకుంటూ ఈ లాస్ట్ వరకు రాయాలండి. ఇది కూడా లాంగ్ ఆన్సర్ లాగా అయిపోయింది మీకు. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటి, ఇది ఏ చాప్టర్లోంచి అని అడుగుతున్నారు. అది మీ టెక్స్ట్ బుక్లో చూసి మీరు ఆన్సర్ ఇవ్వాలి. తర్వాత ఒక పోయం ఇచ్చారు, దీనికి సంబంధించిన కూడా 5 క్వశ్చన్లు ఉన్నాయి. వాటన్నిటికీ ఒక్కొక్క మార్కు 5 మార్కులు వస్తాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కమెంట్లోను మీకు తెలంగాణ 10th క్లాస్కి సంబంధించి ఫైనల్ ఎగ్జామ్స్ పేపర్స్ పాతవి, కనీసం 5 సంవత్సరాల వరకు పాత పేపర్ల లింకులు ఇస్తాం. వాటితో పాటే SA1 పేపర్లు, మాకు డిఫరెంట్ జిల్లాల నుంచి వచ్చిన పేపర్లన్నిటి లింకులు కూడా ఇచ్చేస్తాం. మీకు కావాల్సిన వాటిని అక్కడ క్లిక్ చేసి చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నారు, బేటీకే ఆనే సే కౌన్ డర్ రహీ హై. ఎవరు, మా. ఇది మొత్తం చదివితే మా డర్ రహీ హై. సో ఇక్కడ ఏం రాస్తారు, బేటీకే ఆనే సే మా డర్ రహీ హై, ఇది ఆన్సర్. సో రెండోది నేను వదిలేస్తాను, మూడోది చూద్దాం. మా బేటీకే అలాక్ ఇస్ పదాంశ్ మే और किन रिश्तों की ఉల్లేఖ్ కియా గయా. అమ్మ కూతురు కాకుండా ఇంకెవరెవరి గురించి దీంట్లో రాశారు అంటే, పిత, భాయి, వీళ్ళిద్దరు గురించి కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉంది.
घर में सन्नाटा किस तरह बिखर जाएगा। बेटी के किलक और ठुमकते कदमों में घर का సన్నాటా బిఖర్ జాయేగా. తర్వాత ఏం రాస్తున్నారు, ఇది ఏ చాప్టర్లోంచి ఇచ్చిన కవిత అంటున్నారు, అది మీ చాప్టర్లోంచి మీరు రాయాలి. మిగతా క్వశ్చన్స్ అన్నీ ప్యాసేజ్ నుంచి కాదు, మీ చాప్టర్స్ నుంచి వచ్చాయి. సో వాటిని మీరే ఆన్సర్ ఇచ్చుకోవాలి. ఈ పేపర్ షేర్ చేసిన అమృతకి ఇంకోసారి థ్యాంక్స్ చెబుదాం. మీ పేపర్లు మాకు షేర్ చేయాల్సిన మెయిల్ ఐడి tajquestionbank@gmail.com. మీ పేరు ఊరితో సహా పంపడం మర్చిపోకండి. ఈ పేపర్ వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇంకొక సబ్జెక్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.